జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిమ్మల్ని అందరినీ ఖుషి చేసేదానికి ఇజ్రాయెల్కు సంబంధించినటువంటి మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే పట్టుకొని వచ్చిన. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఈ రోజుతో ఈ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధము 1 సంవత్సరానికి చేరింది. సరిగ్గా గత సంవత్సరం అక్టోబర్ 7వ తారీఖున ఇజ్రాయెల్ పైన హమాస్ తీవ్రవాద సంస్థ ఒక హేయమైన దాడి చేసిందనమాట. నిరాయుధులైనటువంటి ఇజ్రాయెల్ పౌరులను, అదేవిధంగా మహిళలను, చిన్న బిడ్డలను చంపి అదేదో ఘనకార్యం చేసినట్టు వీళ్ళ గుడిగాల వీళ్ళ కథ మామూలు కథలు కాదు. ఈ హమాస్ తీవ్రవాద సంస్థ ఓయమా అదేదో ఘనకార్యం చేసినట్టు ఫీల్ అయిపోయినారు వీళ్ళంతా కూడా. నిజానికి ఇదొక పిరికి పంద చర్య, పిరికొల్లేటట్టు పనులన్నీ చేసేది. వీళ్ళకి నిజంగా అంత దమ్ముంటే ఇజ్రాయెల్ ఆర్మీతోనో లేకపోతే ఇజ్రాయెల్ పోలీసు వాళ్ళతోనో వాళ్ళతో కదా తలపడాలా? పోయి ఏమీ లేకుండా ఇళ్లలో ఉండే ఆడవాళ్ళ మీద, పిల్లవాళ్ళ మీద, ముసలి మీద, వాళ్ళ మీద దాడి చేసేది అదేం మొగతనము, అదేం వీరత్వమో మీరు కూడా ఆలోచించండి ఒకసారి. కానీ నిరాయుధులైనటువంటి ఈ ఇజ్రాయెల్ పౌరుల మీద, మహిళల మీద, పిల్లల మీద చూపించడం సిగ్గుచేటు అనమాట. చెప్పాలంటే అంతే. రాయలసీమలో అయితే ఈ ఆడవాళ్ళ మీద, పిల్లల మీద దాడులు చేసే వాళ్ళను ఇట్లా అంటారు. అది మీకు అర్థమేంటది ఆ పదం ఏదో అట్లా. వాళ్ళతో సమానం వీళ్ళు. చెప్పాలంటే అంతకంటే ఇంకా హీనం అనమాట. ఇక ఈ హమాస్ తీవ్రవాదులు చేసినటువంటి ఈ పిరికి పంద చర్యకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జిహాదీలు అయితే జేజేలు కొట్టారు. అసలు వాళ్ళు చేసిందే ఒక లంగా పని, దానికి మళ్ళీ వీళ్ళంతా జేజేలు కొట్టడం. హమాస్ తీవ్రవాదులను అభినందనలతో ముంచెత్తేశారు. అంతేకాకుండా మిలియన్ల కొద్ది డాలర్లను ఈ హమాస్ తీవ్రవాద సంస్థకు ఫండింగ్గా ఇచ్చారు. చూడండి, వాళ్ళు చేసిన పనికి మాలిన పనికి మళ్ళీ వాళ్ళని ప్రోత్సహించడం ఇట్టట్టు. వాళ్ళంతా ఏం మనుషులరా సామె. ఏ మాత్రం కూడా సిగ్గుడా పడకుండా హమాస్కు మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా ర్యాలీలు కూడా చేశారు. ఇన్ని జరుగుతూ ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం తమ ఆత్మస్థైర్యం ఎక్కడా కూడా కోల్పోలా. తాడో పేడో తెలుసుకోవాలని చెప్పి ఇజ్రాయెల్ అయితే రంగంలోకి దూకింది. అంటే సరిగ్గా సంవత్సరం క్రితం అక్టోబర్ 7వ తారీఖు నుండే ఇజ్రాయెల్ కూడా హమాస్ తీవ్రవాద సంస్థ మీద యుద్ధం అయితే ప్రారంభించింది. దీంతో ఈ యుద్ధం ప్రారంభమై సంవత్సరం అయిన సందర్భంగా ఇజ్రాయెల్ రాత్రి ఏం చేసింది తెలిసిన, దులుపారమవుతుంది. ఊరికైతే కాదు, ఇటు గాజాలోనో అటు లెబనాన్లోనో ఇజ్రాయెల్ బలగాలు అయితే వీర విహారం చేసాయి. అట్లే మామూలుగా కాదు. అసలు యుద్ధం అంటే ఎలా చేయాలో ఇజ్రాయెల్ సైన్యం అయితే చేసి చూపించింది. దాదాపుగా 150 టార్గెట్లు పెట్టుకొని 150 టార్గెట్ల మీద ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ఒకేసారి దాడులు చేసింది. అసలు వీళ్ళు చేసే పనులు చూస్తుంటే ఒకసారి నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఏం గుండెకాయలు రా స్వామి, ఆ గుండెకాయలు బతకాలా, 10 మందిని బతికించాయన్నట్టు అటోళ్ళకి నీళ్ళు మామూలు కాదు. లేకపోతే 1 కోటి మంది కూడా లేరు. అంతరో దేశమో చుట్టూ అన్ని శత్రు దేశాలే వైపోయి ఉన్నట్టు. వాళ్ళ ధైర్యం ఏంది, వాళ్ళ తెగింపు ఏంది, వాళ్ళ పోరాటం ఏంది, అసలు ఏది నాయనా స్వామి, నాకైతే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. మనది ఇంత పెద్ద దేశము, మనోళ్ళు మాత్రం ఏడు చేరుకొని పాకిస్తాన్ వాళ్ళకు జైలు కొడతా ఉంటారు, పాలస్తీనా వాళ్ళకు జైలు కొడతా ఉంటారు. చూడండి, దేశభక్తి అంటే ఇజ్రాయెల్ వాళ్ళు చూసి నేర్చుకోవాలా. లేకపోతే అంత చిన్న దేశము ఇట్లా టెక్నాలజీలోను, ఇట్లా వ్యవసాయంలోను, అది ఏ విషయంలో తీసుకున్నా కూడా ఏం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు, మాది చేస్తున్నారు. ఈ దాడుల్లో దాదాపు 1300 మంది చనిపోయినట్టు తెలుస్తుంది. అంటే రాత్రికి రాత్రే 1300 మంది తీవ్రవాదులను ఇజ్రాయెల్ బలగాలు అయితే మట్టుపెట్టేసినాయి. ఇది అసలు నమ్మే పని కాదు ఇది అట్లా. ఎందుకంటే అసలు 150 టార్గెట్లు ఎంచుకోవడం అంటే మాటలు కాదు. చెప్పాలంటే అదేం సాంప్రదాయ యుద్ధం కాదు కదా. అటువైపు ఉండేది ఎవరు? తీవ్రవాదులు. వీళ్ళు ఏంటంటే పిరికి పందుల మాదిరిగా ఈ రహస్యంగా కింద ఏది భూమికి కింద ఇది టన్నెల్స్ ఉంటాయి కదా, అండర్ గ్రౌండ్లో ఆడ దాక్కొని ఉంటారు. కానీ ఇజ్రాయెల్ అలాంటి వాళ్ళను టార్గెట్ చేసి 1300 మందిని లేపేసిందంటే మామూలు మాటలు కాదు అయ్యి. రాత్రికి రాత్రే హెజ్బుల్లా తీవ్రవాద సంస్థ రెక్కలను ఇజ్రాయెల్ అయితే విరిచేసింది. అలాగే గాజాలోని ఒక గ్రాండ్ మసీదులో అక్కడ ఉన్నటువంటి కమాండ్ సెంటర్ను కూడా ఇజ్రాయెల్ అయితే ధ్వంసం చేయడం అక్కడ విశేషం అనమాట. నేను ఇందాక ఒక న్యూస్లో చెప్పిన ఈ మాట కూడా, దీని గురించి కూడా ఎవరైనా చూడాలంటే ఆ వీడియో చూడండి. మొత్తం మీద మాత్రం ఇజ్రాయెల్ అయితే దున్ని పారేస్తుంది. ఈరోజు ఇంకా మరిన్ని సంఘటనలు జరిగే అవకాశం ఉండాలి. వాటిని కూడా మీ అందరి కోసం మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. అది మ్యాటర్ అయితే. మీకు గనక ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ఈ న్యూస్కు సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.